వితౌట్ సినిమా దెర్ ఇస్ నో ఎంటర్టైన్మెంట్ అండ్ దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్. ఎంటర్టైన్మెంటా? ఏది? ఒకడే 100 మందిని కొట్టడం, పల్లెటూరులో లవ్లో పడి ఫారెన్లో సాంగ్ తీయడం, మోస్ట్ అన్యాచురల్. హాయ్ అండి. ప్రతి దర్శకుడికి తను చేసే సినిమాలో తన నిజ జీవితంలో జరిగిన సంగతి ఇన్ఫ్లుయెన్స్ కంపల్సరీ ఉంటుంది. అలాగే నేను తీసిన సినిమాల్లో కూడా నా జీవితంలో జరిగిన చాలా సంగతులు ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మేము వేసుకొచ్చాం సినిమా, నా ఫస్ట్ ఫిల్మ్. ఆ ఫిల్మ్లో నియర్లీ 60% ఆఫ్ ద సీన్స్ నా లైఫ్లో జరిగినవే. ఇప్పటికి కూడా ఆ సినిమా చూస్తున్నప్పుడు వన్స్ అగైన్ నా జరిగిన లైఫ్ అంతా నాకు కళ్ళ ముందే కనిపిస్తుంటుంది. ఎప్పుడైనా నాకు కొంచెం మనసు బాగాలేనప్పుడు ఆ సినిమా పెట్టుకుని ఆ సీన్స్ చూస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఏదైనా చెప్పాలి అంటే, అందులో ఒక బొట్టు సీన్ ఉంటుంది. నువ్వు బొట్టు పెట్టుకుంటే చూడాలనుంది అని చెప్పి ఆ అమ్మాయిని హీరో అడుగుతాడు. అనగానే పాపం తనకి ఎలాగైనా సరే ఆ బొట్టు పెట్టుకొని కనిపించాలని ఆ అమ్మాయి తను స్ట్రగుల్ అవుతూ, తను ఫీల్ అవుతూ, తనకి ఎలాగైనా చూపించాలని చేసే ప్రయత్నం చూడగానే ఆ హీరో తను ఏ విధంగా ఫీల్ అయ్యాడు అవన్నీ ఆ సీన్ చూస్తూ ఉంటే ఇప్పటికీ నా జరిగిన జీవితం నాకు గుర్తుకొస్తుంటుంది. సో అందువల్ల ప్రతి దర్శకుడి సినిమాలో కూడా ఆయన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ కంపల్సరీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటాయి. రేషన్ ఎదిరింది కదా. Dum 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 dum